గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పిల్లాయిపల్లి ధర్మారెడ్డి ఈ రెండు కెనాళ్ళు మా నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కళ అధ్యక్ష. దశాబ్దాల తరబడి ఈ రెండు కెనాల్ సంబంధించినటువంటి ప్రాంత ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి ఒక సందర్భం అధ్యక్ష. ఇది నిత్యం ఒక ఒడవని ముచ్చట్లాగానే ఉండేది అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి ఆయకట్టు కింద ఉండేటువంటి కెనాళ్ళు పూర్తి చేస్తామని చెప్పిన తర్వాత గౌరవ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు యుద్ధ ప్రాతిపదిక మీద పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి దాదాపుగా 3 సార్లు రివ్యూ మీటింగులు పెట్టి స్వయంగా భువనగిరికి వచ్చి రివ్యూ మీటింగ్ తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కెనాల్స్ పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు జీవో ఇచ్చి నిధులు కేటాయించినందుకు మా నియోజకవర్గ ప్రజల తరపున, అట్లాగే భువనగిరి మున్గోడు నియోజకవర్గ ప్రజల తరపున వారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రభుత్వం రాగానే కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తాను స్వయంగా చెప్పిండు, నేను యుద్ధ భూమి నుంచి వచ్చినాను, యుద్ధ భూమిలో ఉండేటువంటి రిస్క్ను చూసినాను, ఈ ప్రజల యొక్క రిస్క్ను కూడా చూస్తున్నాను, నీళ్లను ఇచ్చేటువంటి బాధ్యత నాది అని హామీ ఇచ్చి కెనాల్స్కు నిధులు కేటాయించక ముందే ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపిండి అధ్యక్ష. డిపార్ట్మెంటును మొత్తం కూడా అలర్ట్ చేసి డిపార్ట్మెంటును మొత్తం కూడా కేటాయించి 2 కెనాల్స్ను అనుసంధానం చేసి మా నియోజకవర్గంలో ఇప్పటికీ 20 నుంచి 25 చెరువులు నింపిండు. ఇది ఒక చరిత్ర అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అయితే ఇప్పుడు మంత్రి గారిని మీ ద్వారా ఈరోజు జీవో వచ్చింది. ఈ జీవోలో నిధులు వచ్చినాయి. ఎప్పటిలోగా టెండర్లు అవుతాయి, ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారు, దానికి సమయం ఎంత, ఈ టెండర్ ప్రాసెస్కు సమయం ఎంత, పనులు పూర్తి కావడానికి సమయం ఎంత తీసుకుంటారు, ఎప్పటిలోగా ఈ పనులు పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను మీరు నెరవేరుస్తారని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దీనికి అనుబంధంగా ఇంకొక 2 ప్రశ్నలు కూడా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఐటుపాముల లిఫ్ట్ 100 కోట్లతోని శాంక్షన్ అయింది. అది ఇప్పటి వరకు దాని ఊసు లేదు, దానికి సంబంధించినటువంటి కదిలించిన దాఖలాలు లేవు. ఐటుపాముల లిఫ్ట్ టెండర్ అయితే దానికి సంబంధించినటువంటి ఏ స్టేజ్లో ఉంది, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, దానికి నిధులు ఉన్నాయా, ఉంటే ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తారో దానికి కూడా మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు, మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అక్కడికి బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టుకు వచ్చారు అధ్యక్ష. 35 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చింది అధ్యక్ష. అక్కడ లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు, మ్యాన్ కెనాల్కు సంబంధించినటువంటి కంప్లీట్ కావాలని అంటే దాదాపుగా కొంత మేరకు ఒక కొద్ది పర్సెంటేజీ మెయిన్ అప్రోచ్ కెనాల్స్ పూర్తి కావాలన్నా ఇంకొక 70 కోట్ల పైచీలకు నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అవి ఎప్పటిలోగా రిలీజ్ చేస్తారు, ఇచ్చేటువంటి ఆలోచన ఉందా, ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారు, ఎప్పటిలోగా టెండర్లు అవుతాయి, ఎప్పటిలోగా ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇస్తారో గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. దీంతో పాటుగా మా జిల్లాలో దాదాపు దశాబ్దాల తరబడి మా జిల్లా అంటేనే ఒక వివక్షతకు గురైంది అధ్యక్ష. సొరంగ మార్గం కానీ, డిండి ప్రాజెక్టు కానీ, అట్లాగే శివన్నగూడెం ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి, ఈ అసంపూర్ణంగా మిలిగి ఉన్నాయి. ఈ అన్నిటి